టీడీపీ బీజేపీ కలిసి మేము 18% ఓటు సంపాదించాము. టీఆర్ఎస్కు 14 లక్షల ఓట్లు వస్తే బీజేపీకి టీడీపీకి 7,42,000 ఓట్లు మాకు అనుకూలంగా వచ్చాయి. కాంగ్రెస్కు 3 లక్షల ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో ప్రధానంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు హైదరాబాద్లో అమలు జరగాలని, ఆ రకంగా జరుగుతాయని ఊహించి భావించి ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. అదేవిధంగా చాలా ముందు నుంచే టీఆర్ఎస్ పార్టీ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి విస్తృతమైనటువంటి ప్రచారం చేయడం కూడా ఆ పార్టీకి అనుకూలించింది. అదేవిధంగా పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ఇతర పార్టీల మనోధైర్యాన్ని దెబ్బతీయడం కూడా మరి ఆ పార్టీ ఎత్తుగడ విజయవంతమైంది. దీనికి తోడు మా పార్టీ ఇక్కడ ఓడిపోతే హైదరాబాద్ నగరంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగవు, పెన్షన్ ఆగిపోతుంది, 2 బెడ్రూమ్ స్కీమ్ రాదు, మీకు 2 బెడ్రూమ్ స్కీమ్ కావాలంటే టీఆర్ఎస్కే ఓటు వేయాలనేటువంటిది విజయవంతంగా అన్ని వర్గాల ప్రజల్లో తీసుకుపోవడంలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. దాంతోపాటు అధికార దుర్వినియోగం, ఆకర్షణీయమైనటువంటి పథకాలు, పెద్ద ఎత్తున డబ్బును ఖర్చు చేయడం, ఇవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చినటువంటి లాభాలు. బీజేపీ టీడీపీ ప్రజలకు వాస్తవ విషయాలు తెలియజేసి వాళ్ళని చైతన్యం చేయడంలో మేము విఫలమయ్యాము. దాని కారణంగా కూడా మాకు అనుకున్నటువంటి ఫలితాలు రాలేదు. ముఖ్యంగా ఈ యొక్క ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ పక్కన పెట్టినట్టయితే మిత్రపక్షాలుగా 4 సీట్లతో బీజేపీ మరి ఈరోజు 3వ స్థానంలో ఉంది. ఖచ్చితంగా గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా మేము రానున్న రోజుల్లో హైదరాబాద్ అభివృద్ధి కోసము, తెలంగాణ అభివృద్ధి కోసము మరి ఈ ప్రభుత్వంతో మరి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ ఓటమితో కుంగిపోయేటువంటి ప్రసక్తి లేదు. గతంలో మాకు 2009లో జరిగినటువంటి ఎన్నికల్లో 150 సీట్లు పోటీ చేసి 5 సీట్లు గెలిచాం. ఈ సంవత్సరము 65 సీట్లు పోటీ చేసి 4 సీట్లు మాత్రమే గెలవడం జరిగింది. ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన జిహెచ్ఎంసీలో నిలబడి రానున్న రోజుల్లో మేము ప్రభుత్వం ప్రకటించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలని మరి ప్రభుత్వం మీద ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో ఎన్నికల ఇచ్చిన హామీల అమలు కోసము ఖచ్చితంగా పట్టుబట్టి మరి ఒత్తిడి చేస్తాము. కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం హైదరాబాద్కు రాబట్టడంలో కూడా మా పార్టీ తరఫున మేము ఇతోధికంగా కృషి చేస్తాము. అది హౌసింగ్ స్కీమ్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, మెట్రో ట్రైన్ కావచ్చు, ఐటీ డెవలప్మెంట్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావచ్చు, వీటన్నిటి పట్ల కూడా బీజేపీ రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీలో కేంద్ర ప్రభుత్వ సహకారం కోసం కృషి చేస్తాము. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు మంచి పరిపాలన కొనసాగించాలని మేము భావిస్తా ఉన్నాము. ఈ యొక్క
ఎన్నికల్లో జరిగినటువంటి ఓటమిని మేము పూర్తి స్థాయిలో విశ్లేషించుకుంటాం. ఏ ఎన్నికలైనా ఏ రాజకీయ పార్టీకి గెలుపైనా ఓటమైనా దాన్ని విశ్లేషణ చేసుకొని రానున్న రోజుల్లో మరింత మంచి ఫలితాలు రాబట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఆ ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఈరోజు రెండు మిత్రపక్షాలు టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీ పక్కన పెడితే బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా జీహెచ్ఎంసీలో మరి 3వ స్థానంలో వచ్చాం. కాబట్టి తప్పకుండా ఆ పాత్ర మేము పోషిస్తామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, కాళోజీ గారు చెప్పినటువంటి ఒక కొటేషన్, నీతి గెలుస్తుందని తెలుసు కానీ గెలిచిందంతా కూడా నీతి కాదనే విషయం అర్థం చేసుకొని కాళోజీ గారు చాలాసార్లు చెప్పారు. నారాయణ గారు నాకు చాలా దగ్గర ఫ్రెండ్ కాబట్టి ఒక్క చెవు నారాయణని చూడడం నాకు ఇష్టం లేదు. దయచేసి ఆయన చెబుతారు ఎవరు పోవద్దు. వారు కూడా అన్నట్టు నాకు తెలిసింది ఎలక్ట్రానిక్ మీడియాలో స్పోర్టివ్గా తీసుకోవాలని చెప్పి నేను స్పోర్టివ్గానే తీసుకుంటున్నాను. అందరం కూడా స్పోర్టివ్గా తీసుకుందాం.